చిరంజీవి సినిమా. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. 'మన శంకర్ వరప్రసాద్'. ఇది సంక్రాంతి కానుకగా అంటే తెలంగాణ వాళ్ళ భాషలో చెప్పాలంటే దోపిడీ. ఆంధ్ర వాళ్ళ దోపిడీకి కానుకగా తెలంగాణ వాళ్లకు ఈ యొక్క సినిమా తరఫున రేట్లు పెంచుకోవడం కోసం, మరియు అడిషనల్ షోస్‌ను ప్రదర్శించడం కోసం లేదా స్పెషల్ షోస్‌ను ప్రదర్శించడం కోసం హైకోర్టుకు వీళ్ళు ఆశ్రయించారు. ఈ హైకోర్టుకు ఆశ్రయించినటువంటి ఆ సినిమా నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ ఎల్ఎల్‌పి. వాళ్ళు ఈ యొక్క హైకోర్టును ఆశ్రయిస్తే వాళ్ళు ఇచ్చినటువంటి బెంచ్ తీర్పు జస్టిస్ గోడి ప్రవీణ్ కుమార్ మరియు జస్టిస్ మౌసమి భట్టాచార్య వాళ్ళు ఏం తీర్పు చెప్పారు అంటే, ప్రభుత్వానిదే నిర్ణయాధికారం. సినిమా టికెట్ల ధరల పెంపు మరియు అడిషనల్ షో విషయంలో తుది నిర్ణయం తీసుకునే అధికారం తెలంగాణ ప్రభుత్వానికే వదిలిపెట్టడం జరిగింది అని చెప్పారు. అనగా పెంచడమా లేదా వాళ్ళకు పర్మిషన్ ఇవ్వడమా లేదా అనేది రాష్ట్ర ప్రభుత్వానికి వదిలేసి వాళ్ళు చేతులు దులుపుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ఇది సంక్రాంతి దోపిడీ అని ఎందుకు చెప్తున్నామంటే, ఇప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నటువంటి సినిమాలో రాజా సాబ్, పరాశక్తి, భర్త మహాశయులకు విన్నపం, అనగనగా ఒక రాజు, నారి నారి నడుమ మురారి తదితర సినిమాలున్నవి దోపిడీకి సిద్ధంగా తెలంగాణ ప్రజలను లేదా సినిమా అభిమానులను సినిమా చూసి కాస్త ఆనందపడదాం అనుకునేటువంటి వాళ్ళ జేబులు ఖాళీ మరియు గుల్ల చేసి దోపిడీ చేసుకుందాం, ఒక వారం రోజులలో వందల వేల కోట్లు సంపాదించుకుందాం అనేటువంటి వాళ్ళు ఇక్కడ తయారయ్యారు. అయితే ఇక్కడ ఈ తీర్పులో చెప్పినటువంటి అంశము, గతంలో సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పు ఆయా సినిమాలకు మాత్రమే వర్తిస్తుంది, కానీ ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ గారు అనబడేటువంటిది సినిమాకు వర్తించదు అని వివరంగానే ఆ తీర్పు చెప్పారు. ఆ గతంలో ఇచ్చినటువంటి డిసెంబర్ 9వ తేదీ 2025 నాడు ఇచ్చినటువంటి తీర్పు పుష్ప 2కి, గేమ్ చేంజర్ మరియు ఓజీ అఖండ 2లకు మాత్రమే ఇవి వర్తించినాయి. కానీ ఇప్పుడు వచ్చున్నటువంటి సినిమాలకు, అనగా సంక్రాంతి 11వ తేదీ నాడు నుండి మొదలవుతున్నవి. ఈ 11వ తేదీన ఉన్నటువంటి షోస్ అన్నిటికీ కూడా 600 వరకు థియేటర్స్లో టికెట్లు ఉండే అవకాశం ఉంటుంది. నార్మల్ షో 227, మరి మల్టీప్లెక్స్లో 395. ఒక వారం రోజులు ఆగితే తర్వాత నిమ్మలంగా చూసుకోవచ్చు కదా. ప్రేక్షకులు తొందరపడి సంక్రాంతి తెలంగాణ అయితే పండుగ కాదు. తెలంగాణకు చేసుకునేటువంటి పండుగలు బతుకమ్మ మరియు దసరా పండుగలే ఉంటాయి. కానీ ఆంధ్ర వాళ్ళు ఇష్టంగా చేసుకున్నటువంటి ఈ పండుగలకు తెలంగాణ వాళ్ళకు వాస్తవంగా అయితే హైదరాబాద్లో అవుట్స్కట్స్లో ఉన్నటువంటి వాళ్ళకు ఉపయోగమే. కానీ ఈ సంక్రాంతి సమస్యలు, ట్రాఫిక్ మరియు టోల్ గేటు తెలంగాణ ప్రభుత్వం సీరియస్గానే తీసుకొని ఆ సమస్యలకు పరిష్కారం వెంటనే కనుగొంటే బాగుంటుంది అని చెప్పి ఆశిస్తున్నాం కూడా.